నేను టీజేపీఎస్ కళాశాలలో లెక్చరర్ గాను, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గాను, ప్రిన్సిపాల్ గాను చేసినటువంటి అందుకంటే ఈ రోజున మీరందరూ స్కాలర్షిప్స్ తీసుకోవడానికి రావడంలో అనేక మంది తేడాలు ఉన్నాయి. అవన్నీ మీరు ఇక్కడ చూస్తున్నారు. కేవలం 2006 ముగ్గురికి స్కాలర్షిప్ ఇచ్చిన దాంట్లో ప్రారంభమై ఈ రోజుకి 6,000 మందికి పైగా మనం స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మీలో చాలా మంది మన స్కాలర్షిప్ ఇంటి ముందరే తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనకు పోయిన సంవత్సరం కూడా వచ్చారు. మీలో కొంతమంది చూస్తున్నాను. ఆయా కదా గవర్నర్ సార్ వచ్చారు. వారి చేతుల మీద మీకు స్కాలర్షిప్లు తీసుకోవడం చాలా గర్వకారణంగా, మేము గర్వకారణంగా ఫీల్ అయినా రావడం, వారి చేతుల మీద తీసుకోవడం మీరు మరింత గర్వకారణంగా ఫీల్ అయిపోయి ఉంటారని నేను ఈ రోజున వై సత్యనారాయణ గారు వీరు మనకి ఇక్కడ కనుక ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ వీరు ఐపీఎస్ అయ్యారు, కానీ వెళ్ళలేదు. అలాగే ఎఫ్ఓఎస్ అనేటువంటిది దానిలో కూడా వర్క్ చేశారు 2.5 ఏళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో అక్కడ హైదరాబాద్లో ఆయన దీంట్లోనే ఈ కమర్షియల్ దీంట్లోనే రిటైర్ అయినా ఆయన ఫ్లయింగ్ ఫర్ టీచింగ్ అంతా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇక్కడ ఢిల్లీలో ఐఏఎస్ అకాడమీ, వాజీరామ్ గారు, అలాగే ఇక్కడ సెంట్రల్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్లో, అలాగే ఆస్పిరెంట్ స్టడీ సెంటర్ హైదరాబాద్లో, బెంగళూరులో కేరళ సమాజం, ఇంకా బెంగళూరులోనే మా గ్రేట్ ఆర్టిస్ట్ ఉన్నారు రాజ్ కుమార్ ఐఏఎస్ అకాడమీలో. అంటే అనేక చోట్ల వారికి తీరిక లేకుండా ఈ వారు తన యొక్క జ్ఞానాన్ని పంచుతున్నారు. ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి రాష్ట్రంలో ఆయనకి కనీసం ఒక్క శిష్యుడు ఉన్నారు. ఒక్క శిష్యుడు ప్రతిసారి మనం ఇక్కడ మనకి వారు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకుంటారు. ఇవాళ వారు వచ్చి ఈ స్టేజ్ గుడ్ మార్నింగ్. ఈ రోజున కౌటిల్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్. మీ అందరికీ కూడా మీ మెరిట్ని గుర్తిస్తూ ఇక్కడ ఒక పారితోషిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా నేను ఆహ్వానం పలుకుతూ, ఒక ప్రాంతంలో యూత్ అంటే యువకులన్న వాళ్ళు కాస్త పెడదారి పడుతున్నారన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులు కొంతమంది ఒక మేధావిగా గుర్తింపబడ్డ వ్యక్తిని తీసుకొచ్చి అతడి ద్వారా వీరిలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో ఆయన్ని ఆ గ్రామానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు యువతంతా కూడా ఏమనుకున్నారంటే, మేము చాలా తెలివైన వాళ్ళం కదా, మమ్మల్ని మార్చేటువంటి అవకాశం ఎక్కడ ఇక్కడికి వస్తుంది అని చాలా ఎగతాళిగా భావించి, సరే ఎలా మనల్ని ఆయన పరివర్తన చేస్తారో చూద్దాం లేని ఉద్దేశంతో అందులో యువకుడు ఒకడు ఏం చేశాడంటే, చేతిలో ఒక చిన్న ఇన్సెక్ట్ అన్నాం కదా, చాలా క్రిమినల్ లాంటిది అన్నమాట, పట్టుకున్నాడు. పట్టుకుని వచ్చి ఇలా వెనక్కి పెట్టుకుని ఏం చెప్పారంటే, అయ్యా మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, నా చేతిలో ఒక ఇన్సెక్ట్ ఉంది, ఈ ఇన్సెక్ట్ అనే దాన్ని నేను చేతులు పెట్టుకున్నాను, మీరు చాలా తెలివైన వాళ్ళు అయినట్లయితే, మీరు చక్కని సమాధానం చెప్పినట్లయితే మీ మాట మేము వింటాము, లేకపోతే మా మాట మీరు వినాలి అని చెప్పారు. సరే ఆయన నవ్వి, సరే నాయన చెప్పండి ఏంటి మీ ప్రశ్న అన్నప్పుడు, నా చేతిలో ఉన్నటువంటి ఈ చిన్న ఇన్సెక్ట్
ఇది బ్రతికి ఉన్నదా చనిపోయిందా అది మీరు చెప్పాలి అని అతడు ఆ పెద్ద ఆయనతో చెప్పాడు. ఆ పెద్ద ఆయన నవ్వి ఏం చెప్పాడంటే, నాయన అది బ్రతికి ఉన్నదో చనిపోయిందో చెప్పాలంటే అది నీ చేతి మీదే ఆధారపడి ఉంటుంది. కారణం ఏమంటే అది చనిపోయిందని చెబితే నువ్వు ఇలాగ తీసి దాని ఉదర్తో అది ఎగిరిపోతుంది, అది బ్రతికున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ నేను బ్రతికి ఉందని నేను చెప్పాను అనుకోండి, అప్పుడు దాన్ని మీరు చంపి చూసావా చనిపోయిందని మీరు అంటారు. అందువల్ల దాని బ్రతుకంతో కూడా మీ చేతిలో ఉంది అని చెప్పాడు. ఫ్రెండ్స్, అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. అంటే ఒక ఇన్సెక్ట్ లైఫే కాదు, ఒక పక్షి క్రిమి అటువంటి లైఫే కాదు, మన జీవితం కూడా మన చేతులలో ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో you got an inspiration out of this class? How many got inspired? Very nice. Anybody wants to talk anything? Say anything? మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఇట్స్ ఎ గుడ్ అకేషన్, గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ భావాలు పంచుకోవడానికి ఒక చక్కని అవకాశం ఉంది. మీరు వచ్చి 2 నిమిషాలు మాట్లాడచ్చు. ఎనీబడి హియర్? సో ఎనీబడి వాంట్స్ టు షేర్ ఎనీథింగ్? ఎనీథింగ్? వెరీ మచ్. స్వాగతం, సుస్వాగతం. కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఈవి నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా తాతా సాంబశివరావు గారిని కోరుతున్నాం. అదేవిధంగా మన జస్టిస్ నాట్యకి పేడా సుబ్రహ్మణ్య గారిని కోరుతున్నాం. తర్వాత సురేష్ బాబు గారిని, అదేవిధంగా అతిథి సార్ సమాజ సేవ ప్రత్యక్ష పరోక్షంగా చేస్తున్నటువంటి వేదికపైన ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, మిగిలిన పెద్దలకు నమస్సులు, పిల్లలకు ఆశిస్తారు. అలాగే అనేక జిల్లాల నుండి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు ఈవేళ దాదాపు 40 జిల్లాల నుంచి రావడం మాకు చాలా చాలా గర్వకారణం. ప్రత్యేకంగా ఆశిస్తున్న అభినందనలు, ఆహ్వానం. सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम
ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरो अनिराकरणमस्त्वनिराकरणं मेस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ॐ शान्ति 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 हरि ओम श्री सर ప్రగతి అంతా ఇవాళ కనిపించేది కదా. మేము ఇక్కడ కందకాలు తవ్వేటప్పుడు మా సుబ్బారావు గారు ఈ కందకాలకే కోటి అయ్యేలా ఉంది ఏంటి అని పాపం వాపోయేవారు. పక్కనే ఉంటారు ఎప్పుడు కందకాలు తవ్వేటప్పుడు పాములు ఉన్నాయి అవి ఉన్నాయి. ఇవాళ మీరు బిల్డింగ్ చూస్తున్నారు. అలాగే ఆ నలుగురితో ప్రారంభం అయినటువంటి 4 కందకాలతో ఈ రోజున 152 మందికి చేరడం, ₹1,00,000 ప్రారంభించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ 2.25 కోట్ల రూపాయలకి చేరుకునేటువంటి ఈ 2.25 కోట్ల రూపాయలకి చేరడంలో అనేక మంది కులాలకు మతాలకు అతీతంగా మన కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్లో విరాళాలు ఇవ్వడం జరిగింది. ఈ స్కాలర్షిప్ కూడా కుల మతాలకు అతీతంగానే ఇస్తూ ఉన్నాము ఈ 18 సంవత్సరాల నుంచి. పెట్టినటువంటి విద్యార్థులు అనేక మతాల వారు అనేక కులాల వారు ఉంటారు. అలా 2.25 కోట్లకైతే తెలంగాణ విడిపోయింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. అయినా సరే మనకు మాత్రం ఇద్దాము అని మా ట్రస్ట్ సభ్యులందరూ నిర్ణయించడం, ఇప్పటికీ కూడాను తెలంగాణ పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ దగ్గర నుంచి దాదాపు 20 జిల్లాల వాళ్ళు మనకి వాళ్ళ రావడం. ఎంత ఇచ్చారు? ఇవాళతోటి ₹1,90,00,000 మనం పంపిణీ చేస్తున్నాం. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? బయటకు వెళ్ళిన తర్వాత మనం జనరల్గా మన పిల్లలు ఇంట్లో నుంచి బయటికి పంపించిన తర్వాత వీడి స్నేహితులు ఎవరు, వీడు ఎక్కడ ఏం చేస్తున్నాడు, మనం సిఐడి చేస్తాం. ఏం చేస్తాం? మీరు చేస్తూ ఉండాలి. ఎక్కువ మంది చేయలేకపోతే కరెక్ట్గా పెంపకం కాదంతే. అలా చేస్తే అలాగే వీళ్ళు మన పిల్లలే కాబట్టి ఏం చేస్తున్నారని మనం వాకప్ చేస్తే వీళ్ళలో అనేక మందికి ఉద్యోగాలు లేవు. అలాగే అనేక మందికి క్వాలిఫికేషన్స్ తగినటువంటి ఉద్యోగాలు లేవు, అసలు ఉద్యోగాలు లేవు. ఎట్లయితే ఎట్లా అనేటువంటి ఆలోచన చేయడం. ఆ ఆలోచనలో పుట్టినటువంటిదే ఈ రోజున గౌడజన సేవా సమితి ఆధ్వర్యంలో వచ్చేటువంటి కౌండిన్య ఐఏఎస్ అకాడమీ. ఏంటి? విద్య నేర్చుకునేటప్పుడు అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ ఉద్యోగానికి ప్రయత్నించేటువంటి పేద పిల్లలకి తగినటువంటి సహాయ సహకారాలు అందడం లేదు. అందుకనే ఆ తగిన సహాయ సహకారాలు అందించడం కోసం మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో వచ్చేటువంటి పోటీ పరీక్షలకు రాబోయేటువంటి పిల్లలకు లాభము లేదు, నష్టము లేకుండా. ఇప్పుడు నష్టమే వేరే విషయం. అంటే మంచి అనేక మంది మీరు చేరి లాభాపేక్షతో ప్రారంభించినటువంటిది కానే కాదు ఇక్కడ. కానీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది, ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంకా అనేక ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులకి అలాంటి వేరు చేసేట్లయితే, భరించేట్లయితే మనం దీన్ని చాలా విజయవంతంగా దీన్ని నడపడానికి అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని ప్రారంభించాము. ఈ ప్రారంభించిన దాంట్లో ఆ రోజున మనం కేవలం మళ్ళా 18 మంది కలిపి 90 లక్షలు ఇచ్చి, ఆ తర్వాత ఈ రోజున
ఆ 90 లక్షల నుంచి 6-7 కోట్ల రూపాయల విలువైనటువంటి నిర్మాణం జరిగింది. దీన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే ఎక్కువ మంది అతిథులు ఉన్నారు. నేను చాలా సంక్షిప్తంగా మన దాని గురించి చెప్పడం జరిగింది. మరి ఇంత చేసినప్పుడు ఏంటి ఇక్కడి నుంచి ఇక మనం చేయవలసినటువంటి విషయాలు ఏంటి ఇంత వచ్చేసరికి మొట్టమొదటిగా గ్రూప్ 2 పరీక్షలు పడడం జరిగింది. ఈ గ్రూప్ 2 పరీక్షలకి మనం అనేక వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం చేయడం జరిగితే అదంతా కూడాను వెంటనే పట్టలేదు. అతి తక్కువ మంది వచ్చారు. వాళ్ళు 12 మంది మనకు వచ్చింది విద్యార్థులు. ఆ 12 మంది కూడా చాలా జంప్సే వచ్చారు. వచ్చినటువంటి 12 మంది కూడా మంచి గట్టి మరి 12 మంది వస్తే ఫ్యాకల్టీకి ఎలా చెల్లించాలో ఇక్కడ ప్రసాద్ గారికి, పూర్ణచంద్రరావు గారికి, మా స్నేహితులు మా లక్ష్మణరావు గారికి బాగా తెలుసు. రూపాయలు అయితే ఫ్యాకల్టీ ఎవరు కూడాను రాదు. మనం సేవా దృక్పథంతో పెడితే వాళ్ళకేంటి సేవ కాదు. పాపం అయితే అలాగే ఉండాలి. దాని కూడా తప్పేం లేదు. సో ఫ్యాకల్టీకి చెల్లించాలి కాబట్టి మనకు ప్రతి బ్యాచ్కి మనం తీసుకునేటువంటి ఫీజులో ఆ ఫ్యాకల్టీ అమౌంట్ వస్తే సరిపోతుంది అనేటువంటి లక్ష్యంతో మనం దీన్ని ప్రారంభించాం. ఇది ఏమన్నా గవర్నమెంట్ ఐఏఎస్ అకాడమీ గురించినటువంటి సమాచారం. ఇప్పుడు ఎందుకంటే మీకు ఏమైనా వివరాలు కావాలనంటే తర్వాత నా ఫోన్ నెంబర్ చేసి మీరు తెలుసుకోండి చాలు. మరి మీకేంటి, మీ పిల్లలు వచ్చారు కదా, ఈ పిల్లల నుంచి నేను కోరుకునేది ఏంటి? పిల్లల నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఆలోచన పాజిటివ్గా ఉండాలంటారు. ఎందుకంటే ఒక పాప వచ్చింది ఇక్కడికి చేరడానికి. ఆ పాపని మరొక పెద్ద పాప డిస్కరేజ్ చేశారట. ఏమయ్యా చాలా కష్టం అమ్మాయి, నువ్వు గ్రూప్ 2 అంటే ఎంత కష్టం అనుకుంటున్నావు వద్దు అని. నేనన్నాను, ఆ పెద్ద పాప నీలా ఉందా, నీ వయసులో ఉందా, నీ ఎత్తులో ఉందా, నీ బరువులో ఉందా? లేదు. కాబట్టి ఆ వయసు, ఆ ఎత్తు, ఆ బరువుకి ఆ పెద్ద పాపకు వచ్చి ఉండకపోవచ్చు. అమ్మా నువ్వు మాత్రం ఖచ్చితంగా గ్రూప్ 2 కొట్టాలి అని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పటికి కూడా మన క్లాసులో కంటిన్యూ అవుతుంది. నేను చెప్పడం చెప్పచ్చు ఇక్కడ ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా మంచి పని చేస్తూ ఉంటే ఆ మంచి పనిని మీరు ప్రోత్సహించండి. ప్రోత్సహించలేకపోయారో కిందికి లాగకండి. ప్రోత్సహిస్తే పుణ్యం, కిందికి లాగితే పాపం అంటున్నాను నేను అందరూ. అలాగే మనం అనేక పనులు చేస్తుంటాం. అనేక పనులు చేసేటప్పుడు ఆ పని చేయడం వరకే మన బాధ్యత. దాని నుంచి వచ్చేటువంటి ఫలితాల గురించి మనము ఆలోచించవద్దని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫ హేతుర్భూర్మాతే సంగోస్వ కర్మణి అని చక్కగా చెప్పారు. మీరు పని చేయండి, పనిలో ఎక్కడ కూడాను కాస్త కూడాను డీవియేషన్ లేకుండా చేయండి. ఫలితాలు అభ్యర్థులు వాటికే వస్తాయి, వచ్చి తీరుతాయి. అలాంటి ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కానీ, ఈ రోజున ఉన్నటువంటి గవర్నమెంట్ ఐఏఎస్ అకాడమీ కానీ ముగ్గురుతో ప్రారంభించింది. ఇంత పనికి అలాగే 1,00,000 కోటి రూపాయలతో ప్రారంభించింది. ఇంత దానికి రావడం ఎక్కడ కూడా వెనకాడలేదు, వెనకాడబోము, వెనకాడము. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ లో మీరు కూడా భాగస్వాములు కావాలంటే దీన్ని ప్రోత్సహించండి, కానీ నిరుత్సాహపరచవద్దు. ఇంతమంది సాక్రిఫైస్, ఎంతోమంది త్యాగం చేసి కష్టపడి సంపాదించినటువంటి అమౌంట్. అందుకని బయట ఉన్నవాడు రండి, ఉన్నవాడు దీన్ని ప్రోత్సహించండి. దీంతో తప్పనిసరిగా మన భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా పని చేద్దాం. కాలం చాలా ఇంపార్టెంట్. ప్రతి నిమిషాన్ని అన్నీ తెచ్చుకోవచ్చు, కాలాన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకోలేని కాలాన్ని చేతిలో ఉన్నప్పుడు సద్వినియోగపరచుకోండి. ఈ 3 చేయండి, విజయం మీదే, మీదే, మీదే.
చిన్నారులారా, విజయం మీదే అనండి, మాదే అనండి. మీరు విజయం మీదే, నన్ను మీదే అనండి, మాదే అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాసరస్వతి నమస్కారం. ఈ కాలానికి కావాల్సినటువంటి నవవేదం మన కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ప్రియాంబుల్ ఈనాటి మన ప్రార్థన, ఆ ప్రార్థనతో ప్రారంభించాలని నేను అనుకుంటున్నాను. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby enact and give to others this Constitution. Thank you. Please take your seats. సమాజం అనేది వికోసముఖంగా వెళ్ళాలంటే అన్ని వర్గాలు కూడా ఇంక్లూజివ్ డెమోక్రసీగా ఉండాలంటే అన్ని వర్గాల వారిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేవలం కౌంట్ ఇండియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే పేరు ఉన్నప్పటికీ కూడా ఇది సమాజానికి వర్తింపచేసేటువంటి ఒక సంస్థగా దీన్ని తీర్చిదిద్దినటువంటి మరి కార్యనిర్వాహక వర్గాలను అభినందిస్తున్నాను. మనం గుర్తుపెట్టుకోదగ్గ అంశం ఏమంటే పావర్టీ ఎనీవేర్ ఇస్ ఎ థ్రెట్ టు ప్రాస్పెరిటీ ఎవ్రీవేర్. అంటే పేదరికం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది సంపద అనే దానికి విఘాతాన్ని కలిగిస్తుంది. అజ్ఞానం అనేది ఎక్కడ ఉన్నప్పుడు కూడా అది విజ్ఞానానికి విఘాతం కలిగిస్తుంటుంది. కాబట్టి సమాజంలో ఉన్న మనమంతా కూడా ఏ వర్గం వారైనప్పుడు కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఒక కార్యోన్ముఖంగా వెళ్ళినప్పుడు మాత్రమే వీటిని తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ విధమైన ప్రయత్నం చేయడానికి కౌంట్ ఇండియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటిది ముందుకు రావడం చాలా ఉదాహరణ. 2500 సంవత్సరాల క్రితం చైనాలో ఒక గొప్ప ఫిలాసఫర్ టావో జో అనేటువంటి వ్యక్తి ఒక గొప్ప మాట చెప్పాడు. ఆ మాట మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం కావాలి. అది ఏమంటారంటే, గివ్ ఏ మ్యాన్ ఎ ఫిష్, యు ఫీడ్ హిమ్ ఫర్ ఎ లైఫ్, ఫర్ ఎ డే. అంటే ఒక వ్యక్తి ఆకలిగా ఉంటే ఆ వ్యక్తికి ఆహారం ఇస్తే ఆ రోజే అతడు సంతోషంగా ఉండగలుగుతాడు. టీచ్ హిమ్ హౌ టు ఫిష్, యు ఫీడ్ హిమ్ ఫర్ ఎ లైఫ్. ఆ వ్యక్తికి విజ్ఞానానికి అందించగలిగితే, నైపుణ్యాన్ని అందించగలిగితే అతడు కలకాలం కూడా ఆనందంగా ఉండగలుగుతాడు అని 2500 సంవత్సరాల క్రితం ఆ మహనీయుడు చెప్పాడు. ఆ మహనీయుడు చెప్పినటువంటి వాక్యే ఈ రోజున కౌంట్ ఇండియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ కి ఒక మార్గదర్శకంగా ఉంది. ఇది కేవలం పోటీ ప్రపంచానికి కావలసినటువంటి తర్ఫీదు సెంటర్ మాత్రమే కాదు. ఇది కౌంట్ ఇండియా ఎడ్యుకేర్. కౌంట్ ఇండియా ఎడ్యుకేర్ అంటే అర్థం ఏమంటే, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అనేక అంశాలనే వాటిని భవిష్యత్తులో ఇక్కడ నిర్వహించడానికి మేము ప్రయత్నాలు సాగిస్తున్నాం. అంటే పేదరికమైనటువంటిది చూస్తూ చాలా మంది తిట్టుకుంటూ కూర్చుంటారు, పేదరికం అనేది పోదు అంటుంటారు. కానీ నాకున్నటువంటి అవగాహన ఏమంటే, మనిషి పేదవాడిగా పుట్టవచ్చు కానీ పేదవాడిగా మరణించడం అనేటువంటిది అతడి స్వయం కృతాపాపంగా నేను భావిస్తాను. ఏ మనిషి అయినా పేదవాడిగా పుట్టచ్చు, తప్పు కాదు, కానీ పేదవాడిగా మాత్రం మరణించకూడదు. ధనాన్ని ఎందుకు సంపాదించాలంటే ఈ జగత్తులో గొప్ప జీవితం అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ జీవితాన్ని మనం ఆస్వాదించాలి, అనుభవించాలి. అంటే వితరణ అంటే అర్థం ఏమంటే, we have to pay back to the society. సమాజంలో మనం ఉన్నామంటే, సమాజంలో ఈ సౌఖ్యాలను అనుభవిస్తున్నామంటే మన పూర్వీకులన్న వాళ్ళు వీటన్నిటి కూడా మనకి సమకూర్చి వెళ్ళారు. సమకూర్చి వెళ్ళిన మనము వీటిని అనుభవించి అలా వెళ్ళిపోవడం కాకుండా వాటిని కూడా కొంత జత చేసి రాబోయే తరాలను వాడికి అందించడం ద్వారా వారి జీవితాన్ని కూడా సౌఖ్యవంతం చేయడం చాలా ముఖ్యం. అలా చేయాలంటే we have to give back to the society. అందుకే లయన్స్ క్లబ్ లో వాళ్ళు చెప్తారు, లయన్స్ క్లబ్ లో వారు ఏం చెప్తారంటే,
వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ 3 ఆస్పెక్ట్స్. అంటే 3T అని పిలుస్తారు వారు. ఒకటేమంటే మనకున్నటువంటి టైం అనేటువంటిది అందరికీ కూడా ప్రకృతి సమానంగానే ఇచ్చింది. ఆ టైంలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం వినియోగించడం ఒక టీ. ఆ టీ అనేది మీకు ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు వచ్చారు. మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రెండవది ఏమంటే ప్రెషర్. అంటే ఎవరికైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బు అనే దాన్ని మీరు ఒక సంస్థ, ఒక కౌంటెన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లాంటి సంస్థకి ఇవ్వగలిగితే చాలా నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేసి సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కొద్దిమంది వచ్చిన మూలంగానే ఇంతవరకు వచ్చింది. ఇంకా మీలో కూడా ఆ ఉదాహరణ అనేది కానీ చాలా ఎక్కువ వచ్చినట్లయితే అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ ద T2. ఇక T3 ఏమంటే విజ్ఞానం ఉంటుంది. ఈ విజ్ఞానం అనే దాన్ని పంచుకున్నప్పుడు సమాజం అనేది వికాసం పొందుతుంది. కాబట్టి 3T అనే దానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఆ వితరణ కార్యక్రమం అనే దాన్ని కూడా అంటే కేవలం డబ్బు ఒకటే కాదు, మీ కాలాన్ని మీ జ్ఞానాన్ని కూడా అందించగలిగినట్లయితే సమాజం అనేది చాలా అద్భుతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి కౌంటెన్ ఎడ్యుకేటర్ అనేటువంటి భవిష్యత్తులో మరింత కార్యక్రమాలు చేస్తాయని మీకు మనం చేస్తూ మరి ఈ అవకాశం కల్పించినట్టు పెద్దలకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివరించుకున్నాను. థ్యాంక్ యూ. విద్య 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 విద్యతో ఇవన్నీ వస్తాయనేటువంటిది అపారంగా నమ్మినటువంటి వాడిని. అందుకే విద్య ముందు మరేదైనా మొద్దే. విద్య ముందు మరేదైనా మొద్దే. మొదటిది విద్య, నా గుర్తులే. చివరిది వితరణ లేని చేతికి అందం లేదు, గుర్తుంచుకోండి. మీ అందమంతా వితరణ చేస్తేనే అబ్బో అప్సరసలాగా మన్మధుల్లాగా వెళ్ళిపోతారు. వితరణ చేయకపోయారో పాచిపోతున్నది. పాచిపోయినటువంటి పాయసాన్ని తింటారా? అదైతే పారేస్తారా? ఇదే కనుక వేసుకుంటారా? నో, వేసుకోవద్దు. పాచిపోయిన దాకా ఉంచవద్దు. ధనం చేతిలో ఉన్నప్పుడే దానం చేయండి, ధర్మం చేయండి. అది సత్యనారాయణ గారు చాలా చాలా హ్యాపీగా ఉంది మీ యొక్క సందేశం. చాలా మీరు ఇక్కడ పిల్లలందరూ who are interested ఇక్కడ వచ్చి చదువుకోవడానికి, ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ చేసి ఇక్కడ పెట్టారు. సో యాజ్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు ఈ ఫెసిలిటీస్ని మంచిగా యూజ్ చేసుకొని మంచిగా చదువుకొని మీరు ఏదో ఒకటి సాధించి ఈ కౌండిన్య ట్రస్ట్ని ప్రౌడ్గా చేయాలి. టైం వేస్ట్ చేసుకోకుండా, ఫ్రెండ్స్తో తిరగకుండా, టీవీలు అవన్నీ పక్కన పెట్టి మీరు ఏం చేయాలి అని ఒక గోల్ మీరు డిసైడ్ అవ్వాలి. ఒక చిన్న హోంవర్క్ చెప్తారు, మీరు అందరూ చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు రీచ్ యువర్ గోల్. మీరేం చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు ఏం అవ్వాలి, ఈ జీవితంలో మీరు ఏం అవ్వాలనుకున్నారు, డాక్టరా, ఇంజనీరా, ఐఏఎస్ ఆఫీసరా, స్టేట్ ఆఫీసరా, ఇంకేదో చాలా ప్రొఫెషన్స్ వచ్చాయి ఇప్పుడు. మీరు ఏం అవ్వాలని ఒక రాసుకోవాలన్నమాట. అది ఇన్ హౌ మచ్ టైం అది మీరు రీచ్ అవ్వగలుగుతారు అని మీరు దాని గురించి తెలుసుకొని అక్కడ వెళ్ళడానికి ఏమి చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అని మీరు స్టెప్ వైజ్గా రాసుకొని ఆ పేపర్ని మీరు చదువుకునే చోట అతికించుకోండి. ఎప్పుడు మీకు ఆ పేపర్ కనపడతా ఉండాలి. సో ఇన్ దాట్ వే యూ నెవర్ లూజ్ ఫోకస్ ఆఫ్ యువర్ గోల్. మీరు చాలాసార్లు డిమోటివేట్ అవ్వచ్చు. ఏంటిది, ఎంత చదివినా ఏమి రావట్లేదు, ఉద్యోగాలు లేవు, అవి లేవు, ఇవి లేవు. ఈ కాలంలో ఉద్యోగాలు లేవని లేదు మాట. యూ కెన్ బి అన్ ఆంట్రప్రెన్యూర్. మీరే సొంతగా చేయొచ్చు. ఉద్యోగాలు లేదని ఎక్స్క్యూజ్ ఇచ్చే వాళ్ళందరూ లేజీ ఫెలోస్. అది అనుకోవాలి. ద వరల్డ్ ఇస్ సో ఓపెన్, దేర్ సో మెనీ ఆపర్చునిటీస్. ఇట్ ఈస్ అప్ టు యూ, మీరు ఎట్లా పైకి వస్తారని. సో ఇట్లా రాసి మీరు పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు అది చదివితే యూ షుడ్ అగైన్ గెట్ మోటివేటెడ్ అండ్ కమ్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్
And I congratulate Tatay Garu, Satyanarayan Garu and all the other guests here for having come today and made this event a successful. Thank you. గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. ఆ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి ఉచితంగా ఈ మెటీరియల్ కొత్త సిలబస్ పెట్టారు. భారత సమాజం అని కొత్త సిలబస్ పెట్టారు. రాజ్యాంగాన్ని అమితంగా అభిమానించేవాళ్ళు నేను. అభిమానించడమే కాదు, కొన్ని వేల క్లాసులు చెప్పుకుంటాను. అది ఇందాక సత్యనారాయణ గారు కూడా రాజ్యాంగ పీఠికని చదివించారు. ఆ రాజ్యాంగ పీఠిక అంటే ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అంటే దాని పిల్లలకు అర్థమయ్యే భాషలో ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించా. దాన్ని డాక్టర్ మంజుల గారు ఆవిష్కరిస్తారు. ఈ విరాళదాతల బయోడేటా, అసలు ఎందుకు ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రారంభించబడింది అనేటువంటిది ప్రతి సంవత్సరం పుస్తకం బుక్లెట్ ఇస్తుంటాము. ఈ బుక్లెట్ని మా ఆత్మీయ స్నేహితులు గౌరవ ఎమ్మెల్సీ గారు లక్ష్మణరావు గారు ఆవిష్కరిస్తారు. Give him a big hand. Okay. జగమెరిగిన ఎమ్మెల్సీగా నేను బ్రాహ్మణుడు అన్నాను. ఎందుకనంటే టీచర్ కాన్స్టిట్యున్సీల్లో టీచర్ ఎమ్మెల్సీగా నిరంతరంగా కాకపోవడం కూడా ఆయన చేతుల నుంచి కూడాను అనేక మంది ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ పిల్లలు వెళ్ళడం జరిగింది. ఆయన అధ్యాపకులుగా చేరినప్పటి నుండి కూడాను ఆయన జీవితంలో మీకు చాలా చాలా సేవా దృక్పథంతోనే ధనంతో సంబంధం లేకుండా ఎంతమందిని ఆ పోటీ పరీక్షలకు తీర్చిదిద్దాలో చెప్పలేమన్నమాట. ఇక రెండవది ఏంటంటే ఎన్నో పుస్తకాలు రాశారు. మూడవది ఏంటంటే సమాజ సేవ అంటే ఆయనకి పరమ ప్రీతి. నాలుగవది ఏంటంటే స్నేహానికి ఆయనే మారిపోయారు. అలాంటి నా స్నేహితులు మన ఎమ్మెల్సీ గారు, మన కేఎస్ లక్ష్మణరావు గారు ఇప్పుడు వారు మాట్లాడతారు. ఈరోజు సమాజంలో మార్పు విద్య ద్వారానే సాధ్యం. చాలా చూసాం మన హిస్టరీ, భూములు చూసాం, పరిశ్రమలు చూసాం. ఈ సందర్భంగా ముగ్గురు గురించి మీకు కోట్ చేస్తారు. 5 ఏళ్ల క్రితం నేను హైదరాబాద్లో సెమినార్కి వెళ్ళాను. అక్కడ పెద్దలు చుక్కా రామయ్య గారు విద్యావేత్త, ఆయన మాట చెప్పారు. ఆయన ఏమన్నాడంటే, ఆయన మీకు కోట్ చేస్తారు. ఒక 60-70 ఏళ్ల క్రితం ఈ సమాజంలో గొప్పవాడు ఎవరంటే భూస్వాములు. ఒక 60 ఎకరాలు 70 ఎకరాలు భూములు ఉన్న వాళ్ళని భూస్వాములు అని పిలిచాం. వాడు గొప్పవాడు. ఆయన చెప్పిన దాన్ని మీకు కోట్ చేస్తారు. ఒక 40 ఏళ్ల క్రితం గొప్పవాళ్ళు ఎవరంటే పారిశ్రామికవేత్తలు. ఈయన ధనికుడు, పరిశ్రమలు ఉన్నాయని చెప్తూ 3వ మాట చెప్పాడు ఆయన. ఈ రోజు సమాజంలో గొప్పవాళ్ళు ఎవరంటే బాగా చదివే 2 పిల్లలున్న తల్లిదండ్రులే గొప్పవాళ్ళు అని ఇవాళ పిల్లలు చదువుకుంటే
పిల్లలు చదువుకుంటే వాళ్ళు అమెరికా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు, మన దేశంలో అనేక అవకాశాలు పొందొచ్చు. శ్రీధర్ బాబు గారి లాగా ఏఎస్ కావచ్చు, మంత్రులు గారి లాగా ఐఆర్ఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, అనేక అవకాశాలు. అది చదువు ద్వారా మాత్రమే సాధ్యం. మనం చూస్తున్నాం మన కళను. రెండో వ్యక్తి గురించి మీకు చెప్తారు, మలాలా యూసఫ్జాయ్. మలాలా గురించి మీరు అందరూ వినుంటాయి. ఎన్నో వాళ్ళ చేతులు ఎత్తున్నాడు, ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మలాలా 2012లో ఓ పాకిస్తాన్ బాలిక, పాకిస్తాన్లో నివసించే బాలిక. 2012 అంటే ఇప్పుడు ఆ పాపకి అప్పటికి 12 ఏళ్ళు, 15 ఏళ్ళు, 13 ఏళ్ళు. ఆమె చదువుకోవాలి అనే దుగ్ధ కలిగిన పాప. కానీ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి బోర్డర్లో ఉన్నారు. అక్కడ తాలిబాన్లు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆడపిల్లలు చదువుకోవడం ఇష్టం లేదు. వాళ్ళు మలాలా ఇంటికి వచ్చి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి, కానీ ఆమె చదువుకోవాలనే ఆశ. ఒకరోజు స్కూల్కి వెళ్ళడానికి బస్సు ఎక్కడానికి వస్తే తాలిబాన్లు వచ్చి ఆమె కాల్చేసారు. ఆ తుపాకీ గుళ్ళు ఆమె తల్లోకి వెళ్ళిపోయింది. చచ్చిపోయిందని వెళ్ళిపోయారు. హాస్పిటల్లో చేర్చారు. అదృష్టం కొద్ది బతికింది. ఆ గుళ్ళు తీసేశారు. ఆ తర్వాత మలాలా ఈ ప్రపంచంలో ఉన్న ఆడపిల్లలందరూ చదువుకోవాలి, చదువే ముఖ్యం అని పెద్ద ఎత్తున ప్రచారం బిగించేసింది. ఆ చేసినందుకు 2016లో మలాలాకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. బహుశా అతి చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి పాప. 6.5 కోట్లు ఇస్తారు నోబెల్ ప్రైజ్ కింద. 6.5 కోట్లు కూడా ఆడపిల్లల చదువు కోసమే ఖర్చు పెట్టేసి ఆ తర్వాత ఆ పాపని ఐక్యరాజ్య సమితి పిలిచారు. యుఎన్ఓలో 193 దేశాల ప్రతినిధులు కూర్చున్నారు. అక్కడ అమ్మాయి మాట్లాడి ఒకే మాట చెప్పి, ఏ టీచర్, ఏ స్టూడెంట్, ఏ పెన్ అండ్ ఏ బుక్. ఏ టీచర్, ఏ స్టూడెంట్, ఏ పెన్ అండ్ ఏ బుక్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఒక ఉపాధ్యాయుడు, ఒక పుస్తకం, ఒక పెన్ను, ఒక విద్యార్థి ద్వారా ఈ ప్రపంచాన్ని మార్చొచ్చు. అంటే దాని అర్థం విద్య ద్వారా ప్రపంచాన్ని మార్చొచ్చు. నా పాప చెప్పింది ఎడ్యుకేషన్ ఈజ్ ద గ్రేట్ ఈక్వలైజర్ అని. విద్యకు మాత్రమే ఈరోజు సమాజంలో మనుషుల్ని సమానం చేసే శక్తి ఉంది అని చెప్పి. అందుకని విద్య ఎవరైనా సరే, నేను గ్రామంలో పుట్టాను కానీ చదువుకోబట్టి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నా, 3 MA చదివాను. చదువుకోబట్టి లెక్చరర్ అయ్యా, ఈరోజు ఎమ్మెల్సీ. లేదా మా ఊళ్ళో బతికేవాడిని, మనుషులందరూ బతుకుతాం. ఆటో తొక్కి తోలి బతకవచ్చు, జామకాయలు అమ్మి బతకవచ్చు, బజ్జీలు వేసుకుని కూడా బతకవచ్చు. అందరూ బతుకుతున్నారు. కానీ ఉన్నతంగా బతకాలనేది మానవుడి యొక్క ఆశ. దానికి విద్య దోహదపడదు. కాబట్టి కౌండిన్యా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ విద్యని ఆలంబనగా చేసుకున్నందుకు ఈ ట్రస్ట్ మొత్తానికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. దాదాపు 40 జిల్లాల నుంచి వచ్చారని చెప్పారు. వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు చేయండి. ద్రోణాచార్యుడు ఒక మాట అంటాడు, మంచి టీచర్ ఉన్న ఒక మొద్దు విద్యార్థి అయితే టీచర్కు పనికిరాడు. మొద్దు విద్యార్థి. ఎలాంటి విద్యార్థి కావాలి? అర్జునుడు లాంటి విద్యార్థి ఉంటే ద్రోణాచార్యుడికి గొప్ప పేరు వచ్చింది. అంతేగాని ద్రోణాచార్యుడు గొప్పవాడని కాదు, అర్జునుడికి పేరు వచ్చింది. ఓకే, అలాగే ఒక మంచి విద్యార్థి, మీరందరూ ఒక మంచి విద్యార్థులు కావాలి, విద్యార్థినులు కావాలి. అలా అర్జునుడి లాగా మీ కోణం, మీ దృష్టి అంతా కూడా అర్జునుడికి ఎట్లయితే పక్షి కన్ను కనిపించిందో, మీరు కూడా పక్షి కన్ను అంటే మా పక్షులు ఏమండి అని అనుకోకండి సుమా. పక్షి కన్ను కనిపించిందో మీ లక్ష్య సాధనలో ఆ పక్షి కన్ను రోజు చెప్పారు, పూర్వం సార్ చెప్పారు, రాసుకోండి. రోజు మీరు ఏం చేయాలనుకున్నట్టు రాసుకోండి. రోజు అదే 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 చదవండి. దాన్ని ఆటో సజెషన్ అంటారు. అలా చదువుతుంది నేను ఐఏఎస్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐఏఎస్ కావాలి పిచ్చి పట్టుకునేవాడిని, ఏం పర్లేదు. అయితే ఐఏఎస్ కావాలని అంటే ఐఏఎస్ రాదు, దానికి తగినటువంటి కష్టపడాలనేటువంటిది మన వాడు బాగా చదువుకుని మీ విలువను పెంచుకుంటే ఇదే టైం. మై డియర్ ఫ్రెండ్స్, స్కాలర్షిప్ తీసుకుంటున్నారు మీరు అని అంటే మిగతా వాళ్ళని కాదని, మీకు మిమ్మల్ని ఎంపిక చేయబడ్డారు, మీరు ఎంపిక చేయబడ్డారు అంటే ఎలా వచ్చినా సరే ఆ స్కాలర్షిప్ యూ హ్యావ్ సర్టెన్ వాల్యూ.
This should be the starting point of your journey towards the top. This should be the starting point of your journey. స్కాలర్షిప్ తీసుకోవడానికి మనకి అర్హత ఉంది అని అంటే దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఇంకా మెట్లు పైకి ఎదగడానికి. 555 ఫార్ములా 555 555 ఫార్ములా అంటే మొదటి 5 పొద్దున్నే అందరికంటే ముందు లేవండి. కనీసం 5 గంటల కంటే అలారం 5 కంటే ముందు మీరు లేచేలాగా ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళకి లేని ఎక్స్ట్రా టైం మీకు వస్తుంది. మేబీ మిగతా వాళ్ళు మీ కాంపిటీషన్, నేను చెప్తున్నాను కదా మనమంతా మన వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే మన పరిధి, అధికార పరిధి పెంచుకున్నప్పుడు వస్తుంది. మనం ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ చదవడం, కొంచెం ఎక్కువ కష్టపడడం, అందరికీ సేమ్ పేపర్, మనం మిగతా వాళ్ళకంటే ఎక్కువ if we run that extra mile we will be able to fare well in the competition. ఎప్పుడు కాంపిటీషన్ లో మంచిగా ఉంటాము అని అంటే మనకి చదవడానికి ఎక్కువ టైం కావాలి. ఆ చదవడానికి ఎక్కువ టైం మనకి అందరికి 24 గంటలే ఉంటుంది. మనకి ఎక్స్ట్రా ఎక్కువ టైం ఎప్పుడు వస్తుంది? మిగతా వాళ్ళందరూ ముసుగుతన్ని నిద్రపోతున్నప్పుడు, 7:00కో 8:00కో లేచినప్పుడు మనకి. సో 555 లో ఫస్ట్ 5 అది. రెండో 5 ఏంటంటే లేచిన తర్వాత మీరు ఎప్పుడైతే ఫ్రెష్ అండ్ ఫీల్ అవుతారో, whenever you feel that you are fresh, అంటే స్నానం చేసేయడము, స్నానం చేయకుండా whenever you feel that you are fresh, ఒక్క 5 minutes, only 5 minutes of your time, use it for meditation. Or meditation అంటే no thinking state, or else just శ్వాస మీద ధ్యాస. అది కూడా కాదు అని అంటే ఒక్క 5 నిమిషాలు నా రోజు, అంటే ఈ రోజు ఎవ్రీడే ప్రతిరోజు చేస్తాను కాబట్టి ఈ 5 నిమిషాలలో మన 24 గంటల ప్లానింగ్ అయి ఉండాలి. ఈ 5 నిమిషాలు మనము ఎలా యూజ్ చేస్తాము అని అంటే రాబోయే ఈ డే మొత్తం నేను ఏ టైంకి ఏ పని చేస్తాను అనేది మనం ప్లాన్ చేసుకుంటా ఉండాలి. అందరికీ 24 గంటలే, ప్రధానమంత్రికి 24 గంటలే, రిక్షా దొక్కే వాళ్ళకి 24 గంటలే. ఎవరు తమ టైంని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నారు అనే దాన్ని బట్టే వాళ్ళ విలువ పెరుగుతుంది. ఎవరు సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారు అని అంటే ఎవరు సరిగ్గా తమ టైంని ప్లాన్ చేస్తారో వాళ్ళు సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారు. ప్లానింగ్ చేయడానికి ఒక్క 5 నిమిషాలు మెడిటేషన్ కానీ, నో థింకింగ్ స్టేట్ కానీ, శ్వాస మీద ధ్యాస కానీ, ఎలా నేను నా టైంని మొత్తం వినియోగించాలి, నా లక్ష్యం ఏంటి అనేది ఆలోచించుకోవడానికి ఒక 5 నిమిషాలు వేస్ట్ చేయండి. 24 గంటల్లో జస్ట్ 5 hours మీ లక్ష్యం ఏమిటో దానికోసం ఒక్క 5 గంటలు ఖచ్చితంగా కేటాయించండి. ఆ కేటాయించే టైంలో మిమ్మల్ని ఏది డిస్టర్బ్ చేయకూడదు. మిమ్మల్ని ఏ ఫోన్ డిస్టర్బ్ చేయకూడదు, మిమ్మల్ని ఏ టీవీ డిస్టర్బ్ చేయకూడదు, మిమ్మల్ని ఏ కొత్తగా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా డిస్టర్బ్ చేయకూడదు. ఆ 5 hours ఎవ్రీ డే ఇవ్వగలిగారు అని అనుకోండి, మీకు అనిపిస్తుంది IPS IAS ఇలాంటివన్నీ చాలా చాలా చిన్న విషయాలు అనిపిస్తుంది. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ అని ఎందుకు చెప్తున్నాను అని అంటే ఐ విల్ టెల్ యూ an important interesting story. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టూల్ ని యూజ్ చేసి వీళ్ళు మన ఈ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇంకా మీరు ఏ సోషల్ మీడియా యాప్ యూజ్ చేసినా సరే వాళ్ళందరూ ఎంత తెలివిగల వాళ్ళంటే మీ ఫ్రెండ్, మీరు ఫేస్బుక్ లో సపోజ్ ఒక ఫోటో పెట్టారనుకోండి, మీ ఫ్రెండ్ ఏ టైంలో మీ ఫేస్బుక్ లోకి వెళ్ళి లాగిన్ చేసి మిమ్మల్ని లైక్ చేస్తారో వాళ్ళకి తెలుసు.
మీరు బహుశా పొద్దున్న 9 నుంచి 10కి ఓపెన్ చేయొచ్చు, మీ ఫ్రెండ్ రాత్రి 9కి ఓపెన్ చేయొచ్చు. కరెక్ట్ గా వాళ్ళకి ఆ టైంలో నోటిఫికేషన్ ఇస్తారు. దే ఆర్ సో ఇంటెలిజెంట్. కానీ మనకి గేమ్ అంతా తెలియక వీఆర్ థింకింగ్ దట్ మనకి డేటా ఫ్రీ, ఫేస్బుక్ ఫ్రీ. వాట్ ఈస్ దట్? మనల్ని మనం బాగుపరచుకోవాల్సింది మనమే. ఈ సోషల్ మీడియా యాప్స్ కానీ ఆర్ఎల్స్ దీస్ నెట్ఫ్లిక్స్ కంటెంట్ లేకపోతే ప్రైమ్ వీడియోస్ కానీ మనల్ని ఇంకో మెట్టు ఎక్కించలేవు అని నేను మాత్రం ప్రగాఢంగా నమ్ముతున్నాను. అవసరమైతే కూల దోసేస్తాయి. కాంపిటీటివ్ వరల్డ్ లో ఉన్న మనము we have to be very much vigilant as to who is using your time. మీ టైంని మీరు సరిగ్గా సద్వినియోగపరచుకోకపోతే వేరే ఎవరో మీ టైంని కాజేస్తారు. మీ టైంని మీరు సరిగ్గా సద్వినియోగపరచుకోకపోతే ఇదే టైంలో టీనేజ్ లోనో లేకపోతే గ్రాడ్యుయేషన్ టైంలోనో మిమ్మల్ని మీరు సరిగ్గా నాకంటూ ఈ లక్ష్యం అనేసి మీరు మీకు చెప్పుకోకపోతే ఎవరి లక్ష్యం కోసమో మీరు పని చేయవలసి వస్తుంది. ఎవరి బాగు కోసమో మీరు జీతం రాళ్ళకి పనిచేయాల్సి వస్తుంది. ఎవరో పన్నిన పన్నాగంలో మీకు తెలియకుండా మీరు పావులుగా వాడుకోబడతారు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ థింక్. యాజ్ ఐ టోల్డ్ యూ, స్కాలర్షిప్ పొందిన మీరందరూ ఈ రోజు నుంచి మీకు మంచిగా ఎదగడానికి మీకు అర్హత వచ్చింది అని అనుకుని ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యువర్ గోల్ ఈస్. మీరు ఏం అవ్వాలి అని అనుకుంటున్నారు అనే దాని గురించి మీరు చాలా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ రోజున ఇంతమందిని ఒక త్రాటిపై తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. సో ఐ wholeheartedly praise the organizers of this గౌడ జన సేవా సమితి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అయితే మరి దీన్ని నిర్మాణం వ్యవహారాలన్నీ ఉంటాయి కదా. కింద 5 రూములు ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ 5 లక్షల రూపాయలు. వాళ్ళ భార్యాభర్తల పేరు పెట్టేస్తాం. ఆ రూమ్ ఎదురుగా చూడండి, మీ ఫోటో పెట్టేస్తాం బ్రహ్మాండంగా. పైన 10 రూములు ఉన్నాయి. 10లో 5 ఆల్రెడీ సేల్ అయింది. ఇంకా 5 రూములు ఉన్నాయి. పిల్లలు రోజు మన ఇక్కడ వచ్చేటువంటి పిల్లలు, అది 8 లక్షల రూపాయలు. అమ్మ ఫస్ట్ 8 చెప్తే బాగుంటే తర్వాత 5 అయితే దీనికి వెళ్దామని అనుకుంటారు. కాదు, అక్కడ రోజు పిల్లలు మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని చూసి అక్కడ ఉంటారు. 5 రూములు పైన విద్యార్థులకి, ఈ కింద స్టాఫ్ వీళ్ళకి ఫ్యాకల్టీకి, ఇక్కడ ఒక 5 రూములు ఉండే. మరి మీరు ధనవంతులు ఉన్నారు, ధనవంతుల్ని బాగా ప్రభావితం చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇంతకుముందే చెప్పాను, మరి చేతికి కంకణం ఉండాలి. ఆ కంకణం ఏంటంటే దానమే అని. అయ్యో ఇదేంటి, నన్ను మా సారు స్కాలర్షిప్లు ఇస్తారని చెప్పి తర్వాత ఇంత మంచి స్పీచెస్ గొప్ప గొప్ప వాళ్ళు చదివించి మరి ఇక్కడ కూడా అంటే కదా చేపలు ఇవ్వాలిగా. ఇక్కడ చేప ఏంటంటే దీని నిర్మాణము, మెయింటెనెన్స్, దాని నుంచి వచ్చే ప్రతిఫలం ఏంటంటే ఉద్యోగాలు. మరి నిజంగా మీరందరూ పిల్లలు, పాప వాళ్ళందరూ మనం యాక్చువల్గా ఏమైందంటే మరి ఈ పిల్లలందరూ ఆవురావులు అంటూ ఉన్నారని నాకు ఎప్పటికీ నేను 1 o'clockకి చేసేస్తుంటాను. మరి అంత ఆవురావులు ఉంటున్నటువంటి యంగ్స్టర్స్ని కూడా తన అపారమైనటువంటి చాలా మోటివేటింగ్ స్పీచ్ తోటి వాళ్ళకి ఆకలి తీర్చగలిగినటువంటి శక్తి మన శ్రీధరబాబు గారు ఇచ్చారు. డాక్టర్ శ్రీధరబాబు గారు ఇప్పుడు మరి ఇక్కడి నుంచి మాట్లాడేటువంటి వాళ్ళు దయించి డ్రెస్ చేయండి, 2 మాటలు మాట్లాడండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే భోజనాలు చేయాలి కదా. ఇది ఎక్కది ఇక్కడి నుంచి. ఆయన అంటే అంత భోజనం కంటే అంత మంచి విందు ఇచ్చారు కాబట్టి సరిపోయింది. మీరు అందరూ కూడా ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళే. స్టిల్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ నా నండూరి ఆనందకృష్ణ గారు, మీరు మంచి మంచి ఉద్యోగాలు చేసి ఫారెన్ ట్రావెల్ చేసి అమెరికాలో గ్లోబ్ మొత్తంలో కూడా ఇవాళ నౌ ఫర్ ఆల్ యంగ్స్టర్స్ నాట్ ద ఇండియా is limited to India. Our scope is global.
We have to go around the globe and search for the jobs and do the business, and also you have to give something back to your community. What do you say, sir? I hope my youngsters అంతా రిసీవ్ చేసుకున్నట్టున్నారు. మీ మాస్టర్ కమిటీ మెంబర్స్ ఎంతో కష్టపడి రాత్రి పగలంగా కష్టపడి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. అలాగే ట్రస్ట్ ఫామ్ చేయడానికి మా కోటేశ్వరరావు గారు, నటుడు కోటేశ్వరరావు, మా బాలగారు, మాస్టర్, మళ్ళీ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కలిసి ఏ ట్రస్ట్ కూడా మేము వారం రోజుల్లో ఫామ్ చేస్తాము. వీళ్ళు కనీసం మోర్ దాన్ 1 year అండి, more than 6 months to 1 year నాకు ఆశ్చర్యం వేసేది. నేను మాస్టర్తో పార్టిసిపేట్ చేయాలి ట్రస్ట్ ఫామ్ చేసేటప్పుడు. కోటేశ్వరరావు మాస్టర్ గదిలో కూర్చొని కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పీరియడ్ తీసుకొని జాగ్రత్తగా ఫామ్ చేశాడు. చేసిన తర్వాత మాస్టర్ ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే నిజంగా మా ఫాదర్ కోటేశ్వరరావు చార్ట్ అకౌంటెంట్ ఆయన, వారు ఉన్నట్టయితే ఆయన ఇంకా బాగా సంతోషించేవాడు. కాకపోతే ఆ సర్వీస్ కంటిన్యూ చేయడానికి భగవంతుడు నాకు అనుగ్రహించాడు మా మాస్టర్తో కలిసి పనిచేయడానికి. సో అందువల్ల నేను మాస్టర్ గారికి నేను శిష్యుడు అవడం వల్ల ఆయనకు పెద్ద ఇంటిమసీ ఉంది. ఆయన ఏమన్నా అడగలేదు సార్, నా ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఏ అర్థశాస్త్రైనా కానీ వారికి వచ్చే సమస్య ఏదున్నా కానీ ఆన్సర్ చేసుకుంటా. ఈ యొక్క ట్రస్ట్కి ట్రస్ట్ నెంబర్ 1 ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్కాలర్షిప్స్ ఇవ్వడానికి క్రియేట్ చేసిన ట్రస్ట్ అది ఎంతో సక్సెస్ఫుల్గా సక్సెస్ అనే దాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సక్సెస్ అనేది మీరే, మీ వెనక కూర్చున్న పిల్లలందరూ కూడా ఆ ట్రస్ట్కి సక్సెస్ అంటే అదే మీనింగ్. నా కొడుకు పెళ్లికి అయితే ₹1 కోటి ఖర్చు పెడతాను, కానీ పక్కింట్లో వాళ్ళకి చదువుకోవడానికి ₹10 ఇవ్వాలంటే మనసొప్పని రోజులండి. అలాంటి టైంలో మీరందరూ కలిసి ఈ మహత్కార్యం చేస్తున్నందుకు మా విద్యా వ్యవస్థ భారత జాతీయ స్థాయిలో అందరి తరఫున మీ అందరికీ మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. వారి ఆవేదన, వారి ఆతృత అసలు వర్ణనాతీతం. ఇది ఏదో చేసేయాలని చెప్పేసి మీ సహకారం ఆయనకి అందినంత కాలం ఆయన ఇంకా ఆయుష్మంతుడిగా ఎదగలుగుతారని నాకు అనిపించింది. ఆనందం చూస్తుంటే 4 మంచి మాటలు చెప్పడానికి వచ్చిన మా అందరికీ హృదయపూర్వక నమస్కారం. మంచి పని ఆల్రెడీ చేస్తున్నటువంటి ట్రస్ట్ వారందరికీ నమస్కారం. కొనసాగిస్తారని ఆశిస్తాం. భవిష్యత్తులో మంచి లక్ష్యం సాధిద్దామని ఇక్కడికి వచ్చినటువంటి మా యంగ్ ఫ్రెండ్స్ శ్రీధర్ బాబు గారు అన్నట్టు వాళ్ళందరికీ హృదయపూర్వకమైన అభినందనలు. వాళ్ళ ఇక్కడి వరకు తీసుకురావడానికి తగినట్టుగా చదివించి మెరిట్గా తయారు చేసిన తల్లిదండ్రులందరికీ నమస్కారం. నేను ఒకే ప్రశ్న అడుగుతున్నాను, పిల్లలారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీకు ఇలా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు ఇలా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా. నాకెందుకో మీ స్థాయి తక్కువేమో అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఒక సెంటిమెంట్, అసలు జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఇలా ఉండకూడదని చెప్పేసి. కానీ అట్ ద సేమ్ టైం నేనే మీకు పిలుపునిస్తున్నాను, ఈ రోజుకి మనం ఇదే. కానీ ఎందుకు ఇది అంటే వీరు ఇచ్చినటువంటి అమృతప్రాయమైనటువంటి ఆ విత్తనాలని ఎలా పట్టుకు తీసుకెళ్లి మహావృక్షాలు చేసి పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద ఆఫీసర్లై శ్రీధర్ బాబు గారి లాగా, లేదా మంజుల మేడం గారి లాగా, ఇంకా పెద్దలాగా మీరు కూడా సారికి మళ్ళా ఫస్ట్ మెంబర్గా వచ్చి మీ చెయ్యి మా అందరికంటే పైకి రావడానికి ఈ విత్తనాలు తీసుకోవడానికి వచ్చారని చెప్పి అనుకుంటున్నాను. అంతేగాని అడిగి తీసుకోవడానికి కాదు. చిన్న విషయం పెంచి ముగిచేస్తా. నిన్న మొన్న మా వేదిక మీద 2 పిల్లలకి తల్లిదండ్రులకి సన్మానం చేసాం. అక్కడ టైటిల్ పెట్టామంటే నిన్నటి వరకు ఒక చిన్న సన్నకారు రైతు కూలి రామ్మోహన్ రావు కూతురు అంజని, కానీ ఈరోజు అంజని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తండ్రి రామ్మోహన్ రావు అని ఎడిటింగ్ పెట్టాం. చిన్న రైతు కూలి, 3 అమ్మాయిలు 3 అమ్మాయిలు 3 ఏళ్ళు కష్టపడి ఎస్ఐ పోస్ట్ సంపాదించింది. వాళ్ళ నాన్నకి ఇప్పుడు వాళ్ళ అక్క పెళ్లి చేయడానికి 1 నెల జీతం తీసుకున్న తర్వాత 30 లక్షలు లోన్ పెట్టి వాళ్ళ అక్క పెళ్లి చేస్తారని చెప్పింది వేదిక మీద. అమ్మాయికి లోన్ ఇస్తారు. అలాంటి కూతురు మీరందరూ కావాలని, అలాంటి కొడుకులు మీరందరూ కావాలని. ఇంకో పాప ఆవిడ హెడింగ్, నిన్నటి వరకు సుభాషిని తండ్రి 25 ఉల్లిపాయల
ఉల్లిపాయలు అమ్ముకునేటటువంటి సైకిల్ మీద పార్కింగ్ ఉల్లిపాయలు అమ్ముకునే ఒక మనిషి. బట్ ఈరోజు సుభాషిణి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తండ్రి సుబ్బరాయుడు అనుకుంటా, వెంకటరాయుడు ఆయన పేరు. సరే ఎంత మారిపోయిందో. సో మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వి కాల్ యూ. మీరు చదువుతుంది చదువు, ఉద్యమం గుర్తు పెట్టుకోండి. చదువు ద్వారా ఏదైనా చేయొచ్చు. మీరు కొద్ది సంవత్సరాల్లోనే ఇదే వేదిక మీదకి ఈ ప్లేస్ నిండుగా ఆక్రమించాలి. మా అందరికీ రెస్ట్ ఇవ్వాలి. ఆ రోజు కోసం మీరందరూ వచ్చారు. ఈ రోజు కసిబట్టి కృషి చేస్తూ నాకు పెద్దలు చెప్పినటువంటి ఎంత టైం వినియోగించుకోలేకపోతున్నామో, ఎంత టైం వేస్ట్ చేస్తుందో ఈ సెల్ ఫోన్తో గమనించి వాటిని ఆయుధాలుగా మార్చుకొని మీరంతా మా ఈ ప్లేస్ అంతా ఆక్రమించేసి అద్భుతమైన స్థాయికి వెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఆఖరి టైం సార్ చాలా ఆవేదనగా ఉన్నారు, ఈ టైం ఎలా మెయింటైన్ చేయాలని, నాకు ఇంతవరకు టైం చాలని చెప్పేసి చెబుతూ మరో సందర్భం వస్తే ఎక్కువ టైం మాట్లాడుకునే అవకాశం తీసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఒక మంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ కావాలి, బయటికి రావాలి అని అంటే మంచి రా మెటీరియల్ కూడా దొరకాలి. ఈ రా మెటీరియల్ ఆల్రెడీ ఈ 2 రాష్ట్రాల నుంచి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ గా తయారు చేసి ఈ దేశ భవిష్యత్తుకి మంచి ఉన్నతమైనటువంటి ఆఫీసర్లని తీర్చిదిద్దే విధంగా ఆ ప్రయత్నంలో భాగంగా ఈ ట్రస్ట్ ఇంకా ముందుకెళ్ళాలని చెప్పని, దానికి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలని ఈ వయసులో, అంటే నాకు వయసు తెలియదు నారాయణ గారిది, కానీ రిటైర్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏదో కాలక్షేపం చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయన సామాజిక బాధ్యతను ప్రధానం చేసుకొని ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచి ఎంతో మందికి విద్యాదానాన్ని ఈ రోజున ఇప్పిస్తూ ఉన్నతమైనటువంటి పోస్టులోని వాళ్ళని పంపించడానికి ఆయన హర్నిశలు ఆయన కృషి చేస్తున్నారు. ఆయన ఆయువు ఎంతెంత భగవంతుడు వారికి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి, వేలాది మందికి ఆయన ఉపయోగపడటానికి భగవంతుడు ఆయనకి మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సంఘం వారికి, అధ్యక్షుల వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా మంచి అధ్యాపకుడయ్యా అని ఎవరు పిలుస్తారు? చెప్పేస్తారు, నేనే సమాజం, విద్యార్థి సమాజం పిలుస్తుంది. ఒక మంచి లాయర్ అండి ఆయన, ఇందాక పరిచయం, ఎవరు పిలుస్తారు? సమాజం. అరణ్యంలో లాయర్ కాదు, విద్యా వ్యవస్థలో లెక్చరర్, ఆయన న్యాయ వ్యవస్థలో ఒక ప్రావీణ్యత కలిగి, అట్లా మంచి వ్యాపారస్తులు. ఈ మంచి 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 అనే శబ్దం సమాజం మనకి ఇస్తుంది. సంపాదన కూడా ఎవరి నుంచి తీసుకుంటాం? మనం సమాజం నుంచే తీసుకుంటాం. తిరిగి సమాజ వరకు ఇవ్వాలి. ఏం తీసుకెళ్ళాము మనం? ఏ సమాజం నుంచి అయితే సంపాదించామో, ఏ సమాజం నుంచి మంచి పేరును పొందామో, ఆ మంచిని, సంపాదనని, కొంత భాగాన్ని తిరిగి సమాజానికి ఇచ్చేటువంటి గుణాన్ని అలవాటు చేసుకోవాలి. కుల మత భేదాలు లేకుండా ఏకం సత్ విప్రా బహుదా వదంతి, సత్యం ఒక్కటే. అనేక రూపాల్లో మనం దాన్ని ఆచరించి ఆ సత్యాన్ని సమీపిస్తూ ఉంటాం. కాబట్టి సమాజం నుంచి ఎంత సంపాదించామో అందులో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఇంతతో ధన్యవాదాలు. ఇంత మంచి కార్యంలో పాల్పంచుకునేటువంటి చంద్రబాబు గారికి, ఇవి నారాయణ గారికి ధన్యవాదాలు. ఇంకొక విషయం, మా అమ్మాయి బ్యాంకు ఉద్యోగం చేస్తూ అందరికీ చూస్తానికి వచ్చాను. ఉంది బ్యాంక్ ఉద్యోగం, ప్రైవేట్ కంపెనీది, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం రిజైన్ చేసి ఇక్కడ జాయిన్ అవ్వడానికి అంత ఇంట్రెస్ట్ అయింది. ప్లేస్ చూసి ఇంత వాతావరణం ఎక్కడికి వెళ్ళినా కూడా, వెనక్కి వెళ్ళినా కూడా ఎక్కడ ఆమె ఈ అమౌంట్ ఆటో
వాళ్ళిద్దరు ప్రోత్సహించి మన ఎలా కూడా ఇంత ఆయన చేస్తారు ఆ వయసులో మనం కూడా ఏదో చేయాలి అని చెప్పేసి నేను ప్రధానంగా చూద్దాం అభిప్రాయం కూడా చూద్దామని కానీ వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు ఇంత పెద్ద యజ్ఞానికి ఏదో చిన్న హుదా సాయం హుదా రాముడికి ఏదో ఇసుక తెలిసినట్టుగా అది చేశాం తప్ప వాళ్ళంటే చాలా మంది ఉన్నారు కానీ బయటికి రావాలి దానికోసం థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ ఎంతో చూసి ఆకర్షణీయులై కాకుండాను దీన్ని అభివృద్ధి చెందడానికి కూడా మీ వంతు సహకారం మాకు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే మహావృక్షాన్ని మన ఈవి నారాయణ గారు స్థాపించడం, దానికి ఎంతో మంది ప్రోత్సాహకారంతో మరి ఇప్పటివరకు ఇంతవరకు తీసుకొచ్చారు. చాలా సంతోషం. పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్కి మేము కూడా త్వరలోనే మీరు అనుకున్న విధంగానే ఏర్పాటు చేస్తాం. అలాగే మరి ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులు ఇస్తున్నటువంటి ఆస్తి చదువు. ఎందుచేతనంటే కోట్ల ఆస్తి ఇచ్చినా కానీ దాన్ని అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ పంచుకుంటారు, కానీ చదువు అనేది ఎవరూ పంచుకోలేనిది, తరిగిపోయింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉంటున్నారు. అలాగే మన గౌడ సంఘ సేవ సంస్థని పెట్టి ఇక్కడికి రావడం, పిల్లలందరినీ మరి మెరిట్ లేదు అందులో పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం, 2 కోట్ల రూపాయలతో మరి మన కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసి ఇస్తున్నటువంటి ఈ మంచి ఫలితాలను అందుకున్న ప్రతి విద్యార్థి కూడా ప్రతిభారంగంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పెద్దలు ఈవి నారాయణ గారు అనుకున్నట్టుగా ఈ ట్రస్ట్ దినదినాభివృద్ధిగా ముందుకు వెళ్ళి ఆయన మరి త్వరితకాలంలో మరింత అభివృద్ధి చెందాలని ఈ ట్రస్ట్ మరి ఆయన అనుకున్న విధంగా ముందుకు సాగి పిల్లలకి ఏమైతే మంచి భవిష్యత్తు ప్రసాదిస్తారని అనుకుంటున్నారో ఇది కూడా దేవుడు సహాయ సహకారాలు అందించి త్వరితగతిన పూర్తవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవి నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెలపాటి రేవంత్ కుమార్ రెడీగా ఉంది. ఐతగారి లక్ష్మీప్రీతి, వేముల సాయినాథ్ గౌడ్, తెల్లపాటి స్నేహమాధురి, సరస్వతి వెంకటేష్, బెల్లంకొండ హర్షశ్రీ, అన్నందేడ శ్రీలత,